హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు మీకు రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్థన్ రైల్వే నుంచి వచ్చిన ఒక స్పెషల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి వివరించబోతున్నాను. సో ఫ్రెండ్స్, మనము ఈ నోటిఫికేషన్ పూర్తి సమాచారం తెలుసుకోవాలి అంటే మీరు ఈ ఛానల్ని లైక్ చేయాలి మరియు సబ్స్క్రైబ్ చేయాలి. అంతేకాకుండా షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ను మాకు ప్రసాదించాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాము. డేట్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది 30 డిసెంబర్ 2023 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత 30 జనవరి 2024 క్లోజింగ్ డేట్ అనేది ఉంది. సో ఫ్రెండ్స్, ఈ ఇంపార్టెంట్ డేట్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ ట్రయల్, అంటే దీనికి ఒక ట్రయల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఈ నోటిఫికేషన్లో ఫిల్ చేయబోయే వేకెన్సీస్కి. సో ఈ ట్రయల్ టెస్ట్ అనేది ఫిబ్రవరి 19, 2024 ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అనేది ఆల్ ఇండియన్స్ అప్లై చేసుకోవాలండి. కాకపోతే ఈ నోటిఫికేషన్ ఓన్లీ స్పోర్ట్స్ కోటా కింద రిలీజ్ అయింది కాబట్టి స్పోర్ట్స్కు సంబంధించిన సర్టిఫికేట్స్ ఉన్నవాళ్ళు, ఈవెంట్ సర్టిఫికేట్స్ ఉన్నవాళ్ళు, ఇండియన్ నేషనల్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ పొజిషన్కి లెవెల్ 2, 3, 4 అండ్ 5 అని ఉంటాయి. దీనికి పే మ్యాట్రిక్స్ 7th CPC ద్వారా మీకు రెమ్యునరేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ టేబుల్ అబ్జర్వ్ చేయండి. నేమ్ ఆఫ్ ద గేమ్ ఇచ్చారు, ఈవెంట్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఇచ్చారు, తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని అనేది ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫుట్బాల్ చూస్తే కనుక ఈవెంట్స్ 4 ఉన్నాయి. దీంట్లో ఒక్కొక్క ఈవెంట్కి ఒక్కొక్క వేకెన్సీ ఉంది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 4. ఈ విధంగా నేమ్ ఆఫ్ ద గేమ్కి సంబంధించి, ఈవెంట్కి సంబంధించి టోటల్ గేమ్స్ అండ్ ఈవెంట్స్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది ఈ టేబుల్లో మెన్షన్ చేశారు. సో మొత్తం టోటల్గా చూస్తే కనుక 21 వేకెన్సీస్ ఈ స్పెషల్ కోటా కింద స్పోర్ట్స్ కోటాలో రిక్రూట్ చేసి ఫిల్ చేయబోతున్నారు. ఏజ్ రిలాక్సేషన్ చూస్తే కనుక 1 జనవరి 2024 కల్లా 18 ఇయర్స్ తగ్గకుండా ఉండాలి. అదేవిధంగా 25 ఇయర్స్ పెరగకుండా ఉండాలి. సో ఈ పొజిషన్స్కు ఎటువంటి కేటగిరీకైనా కూడా రిలాక్సేషన్ అనేది లేదు కాబట్టి మీరు గమనించండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ లెవెల్ 4 అండ్ లెవెల్ 5కి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అనేది ఉండాలి. లెవెల్ 2 అండ్ లెవెల్ 3కి 12th స్టాండర్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. ఇక పే స్కేల్ చూసుకుంటే కనుక లెవెల్ 4కి 25,500 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. లెవెల్ 5కి 29,200 అండ్ లెవెల్ 2కి 19,900 అండ్ లెవెల్ 3కి 21,700 నుంచి పే స్కేల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీంతోపాటు మీకు మిగతా అలవెన్సులు కూడా ఉంటాయి. ఒకవేళ ఈ నోటిఫికేషన్ ద్వారా ఏదైనా అభ్యర్థి క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్ట్కి కనుక అపాయింట్ అయితే అతనికి 30 words per minute ఇన్ ఇంగ్లీష్ అండ్ 25 words per minute ఇన్ హిందీ అనేది షార్ట్ హ్యాండ్ అండ్ టైపింగ్ స్కిల్స్ అనేది ఉండాలి. ఫ్రెండ్స్ గమనించండి, ఇక్కడ టేబుల్లలో అంతా టెక్నికల్ నాలెడ్జ్ అండ్ స్పోర్ట్స్కి సంబంధించిన నాలెడ్జ్ మాత్రమే ఉంది. దానికి సంబంధించిన నాలెడ్జ్ నాకు లేదు. ఇక్కడ టేబుల్లలో క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్స్ మీకు తెలిసి ఉంటుంది కాబట్టి టేబుల్లని పర్ఫెక్ట్గా చదవండి. ఎందుకంటే నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేను, మొత్తం స్పోర్ట్స్ టెర్మినాలజీలో ఉంది. స్పోర్ట్స్కి సంబంధించిన నాలెడ్జ్ అనేది నాకు లేదు కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించండి. ఇక్కడ టేబుల్ చూడండి, ఈ టేబుల్లలో క్లియర్గా అన్నీ మెన్షన్ చేశారు. సో ఈ టేబుల్ మీరు క్లియర్గా చదవండి అండ్ అర్థం చేసుకోండి. తర్వాత స్కీమ్ ఫర్ రిక్రూట్మెంట్ ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అనేది ఇక్కడ ఇచ్చారు. స్క్రీనింగ్ అండ్ స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్, మీ యొక్క అప్లికేషన్ని ప్రాసెస్ చేసి స్క్రీన్ చేసి ఎలిజిబుల్ క్యాండిడేట్లను షార్ట్ లిస్ట్ చేసి ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్లో మీ యొక్క అన్ని రకాల డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేస్తారు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీ అప్లికేషన్ ఫాము, మీ యొక్క సర్టిఫికెట్స్, మీ యొక్క స్పోర్ట్స్ సర్టిఫికెట్స్, ఇలా చూసుకుంటే మీ యొక్క కమ్యూనిటీ సర్టిఫికెట్స్, మీ యొక్క ఫోటో ఐడెంటిటీ కార్డు, తర్వాత పాస్పోర్టు, ఇలా ఏవి ఉంటే ఆ సర్టిఫికెట్స్ అన్నీ కూడా, డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తారు. ఈ విధంగా వెరిఫికేషన్లో మీరు క్వాలిఫై అయితే నెక్స్ట్ ట్రయల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు.
ఈ ట్రయల్ టెస్ట్లో మీకు ఏదైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉందో దానికి సంబంధించిన ట్రయల్ కమిటీ అనేది ఉంటుంది. ఆ విధంగా స్పోర్ట్స్ ట్రయల్ కమిటీ మీకు ఏ స్పోర్ట్లో అయితే సర్టిఫికేట్స్ ఉన్నాయో ఆ స్పోర్ట్స్కి సంబంధించిన ట్రయల్ టెస్ట్ అనేది వాళ్ళ ఆధ్వర్యంలో కండక్ట్ చేస్తారు. ఈ విధంగా ట్రయల్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా ఉంటుంది, దాన్ని కూడా కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ చూస్తే 2 సంవత్సరాలు పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ ఉంటుంది. అండ్ పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ అనేది ఇక్కడ ఎంత రోజులు ఎంత డ్యూరేషన్ ఉంటుంది అనేది మెన్షన్ చేయలేదు. మీరు సెలెక్షన్ అయిన తర్వాత జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా చెప్తారు. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది ఆల్ ఓవర్ నార్థన్ రైల్వే, అంటే నార్థన్ రైల్వే రీజియన్లో ఎక్కడైనా కూడా మీకు పోస్టింగ్ ఉంటుంది. అప్లికేషన్ ఫీ చూస్తే కనుక 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఇది మీరు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చేయాలి. ఆల్ క్యాండిడేట్స్ ఎనీ కేటగిరీ వాళ్ళు కూడా మొత్తం 500 రూపాయలు అప్లికేషన్ ఫీ అనేది పేమెంట్ చేయాలి. ఇక్కడ 2 క్లాజెస్ ఇచ్చారు. 2 క్లాజెస్లో ఒకరికి ఫస్ట్ క్లాస్లో ఏముంది అంటే ట్రయల్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత 500 పే చేసిన దాంట్లో నుంచి బ్యాంక్ ఛార్జెస్ డిడక్షన్ చేసి 400 రూపీస్ అనేది రీఫండ్ చేస్తారు. అండ్ సెకండ్ కండిషన్లో మీరు కట్టిన 500 రూపీస్లో నుంచి బ్యాంక్ ఛార్జెస్ డిడక్ట్ చేసిన తర్వాత 250 రూపాయలు అనేది రీఫండ్ చేస్తారు. సో ఒక రకంగా చెప్పాలి అంటే ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు అని అనుకోవాలి. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఫస్ట్ కట్టించుకున్న తర్వాత నెక్స్ట్ మనకు ట్రయల్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత రిఫండ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది మీరు గమనించాలి. అప్లికేషన్ ఫీ ఎగ్జామ్షన్ కూడా ఉంటుంది. మైనారిటీ వాళ్ళకు అప్లికేషన్ ఫీ ఎగ్జామ్షన్ ఉంది. అదేవిధంగా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి కూడా ఎగ్జామినేషన్ ఫీ ఎగ్జామ్షన్ ఉంది. జనరల్ కండిషన్స్ చూస్తే కనుక అన్ని నోటిఫికేషన్స్కి ఒకే రకమైన జనరల్ కండిషన్స్ దాదాపుగా ఉంటాయి. సో మీరు దీనికి సంబంధించిన జనరల్ కండిషన్స్లో ఫస్ట్ పాయింట్ మీ యొక్క ఎలిజిబిలిటీ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ టెస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు అప్లికేషన్ ప్రాసెస్ పర్ఫెక్ట్గా జెన్యూన్గా ఇవ్వాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫీ పర్ఫెక్ట్గా పేమెంట్ చేయాలి. ఆ విధంగా మీరు 1 by 1 క్లియర్గా చెక్ చేసుకుంటూ మీ యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఎక్కడైనా చిన్న తప్పు చేసినా కూడా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ నోటిఫికేషన్లో ఇచ్చిన జనరల్ కండిషన్స్ అన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా చదవండి. సో ఈ కండిషన్స్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చాలా డీటెయిల్స్ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి కండిషన్స్ క్లియర్గా చదువుకొని అప్లై చేయాలి. అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఓన్లీ ఆన్లైన్లోనే ఉంటుంది. దాంట్లో ఫస్ట్ స్టెప్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. సెకండ్ పార్ట్లో పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. థర్డ్ పార్ట్లో అప్లోడింగ్ డాక్యుమెంట్స్ అండ్ ఫొటోస్ సిగ్నేచర్ ఉంటుంది. తర్వాత ఫోర్త్ వన్లో ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది. ఫిఫ్త్ వన్లో అప్లికేషన్ డీటెయిల్స్ ప్రింట్అవుట్ తీసుకునే ఆప్షన్ ఉంటుంది. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మీకు ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ ద్వారా మీరు ఆన్లైన్ అప్లికేషన్ని కంప్లీట్ చేయాలి. ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీరు మీ యొక్క డాక్యుమెంట్స్, ఫోటోని, సిగ్నేచర్స్ని, అదేవిధంగా సర్టిఫికెట్స్ని పర్టికులర్ ఫార్మాట్లో పర్టికులర్ సైజులో స్కాన్ చేసి రెడీగా ఉంచుకొని అప్లోడ్ చేస్తూ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయండి. సో మీకు ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందింది అని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అంతేకాకుండా మన వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ను మాకు ప్రసాదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.